హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానివర్స్ తెలుగు బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళు వచ్చారని మా ఆయన చికెన్ తీసుకొని వచ్చారు. సో చికెన్ అయితే కబాబ్ అనేది తీసుకొచ్చారని కబాబు చికెన్ అండ్ ఆనియన్స్ ఇవి తినడానికి ఓకేనా. మా పిల్లలు వాళ్ళు వచ్చినారు, చూసాను. ఇది హాయ్ హాయ్ చన్ని హాయ్ చెప్పు. హాయ్. ఓకే వచ్చేసి ఇంకా సో రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను చికెన్ అనేది ప్రిపేర్ చేయాలి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సౌండ్ ఎక్కువ ఉందనేసి ఆ వీడియోలో మొత్తం సౌండ్ ఉందండి. ఒక పక్క రోడ్లో వెళ్తున్న వెహికల్ సౌండ్, సో ఇంట్లో కూడా ఇంకా సౌండ్ అనేది ఉందండి. అందుకని ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో చికెన్ మసాలాలు అన్నీ తీసుకున్నానండి, అవన్నీ చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే నేను చికెన్ వేపుడు చేయాలనేసి ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎప్పుడు నువ్వు ప్యాకెట్లతోనే చూపిస్తూ ఉంటావు అని అనుకోకండి. సో నేనైతే ఉన్నదంతా బాటిల్కి వేసేసాను, మిగిలింది ప్యాకెట్లో అనేది ఉంచుకున్నానండి వంట చేయడానికి వచ్చేసి. సో ఇక్కడైతే ఆనియన్స్ అండ్ చిల్లీసు కరివేపాకు వేసి నేను ఇక్కడ ఆనియన్స్ అనేది వేపుతున్నాను. తిరువాత అనేది ఇవి వేస్తే ముందుగా కొద్దిగా నీసు స్మెల్ అట్లా ఏమి ఉండదు. కొద్దిగా ఆయిల్ నేను ఎక్కువ వేస్తానండి. నేను ఆయిల్ ఎక్కువ వేయండి, నేను నాన్ వెజ్ అనేది నేను చేయలేను. ఆయిల్ తక్కువ వేసి చేశానంటే నీసు స్మెల్ వస్తుంది, అందులో నాకు తినబుద్ధి కాదు. సో ఇందులో ఫ్యాట్ ఉంటుంది అయినా కూడా, అంటే స్కిన్లో ఆయిల్ అనేది వస్తుంది కదా చికెన్లో, అయినా కూడా నేను ఎక్కువ అనేది ఆయిల్ వేస్తాను. అంత ఎక్కువ కాదు కానీ సరిపడా ఆయిల్ అయితే వేస్తాను. చాలామంది తగ్గించి వేస్తారు, ఎందుకంటే చికెన్లో ఆయిల్ వస్తుందనేసి తక్కువ వేస్తారు. నేనైతే సరిపడా వేస్తాను, కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ అవన్నీ చిల్లీ అండ్ కరివేపాకు వేసాను కదా, అవి వేపుతూ ఉన్నాను అనమాట. 1/2 కేజీ చికెన్ అండి, 1/2 కేజీ తెచ్చాడు. ఎందుకంటే కబాబ్ తీసుకొని వచ్చాను కదా, ఇంకా అది ఉంది ఇది ఉంది ఒక పూటకే కాబట్టి చికెన్ అనేది 1/2 కేజీ అనేది తీసుకొని వచ్చాడు. మా పిన్ని వాళ్ళు ఈవినింగ్ వచ్చారండి. పండగ 2 డేస్ ఉన్న ముందు రోజే వచ్చారనమాట. సో ఫెస్టివల్కి అయితే లేరు, మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. ఇంకా పిన్ని వాళ్ళు వచ్చారనేసి ఇంకా హడావిడిగా చికెన్ అనేది తీసుకొని వచ్చాడనమాట మా హస్బెండ్. ఇంకో నైటు నేను వంట చేసేసరికి నైటు 9:30 10 అవుతుందండి. 9:30 అలా అయిపోయింది చికెన్ అనేది చేసేసరికి వంట అనేది. ఎందుకంటే తెచ్చిండేదే 8 అట్లా అయిందండి. అందుకని అప్పటి నుంచి ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి అండ్ ఒక ఆనియన్ చిన్నది అండ్ ఒక టమోటా చిన్నదేనండి, చాలా చిన్నది, ఎందుకంటే 1/2 కేజీనే కదా, చిన్నది నిమ్మకాయ అంత సైజు మటుకే తీసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా గ్రేవీగా ఉండాలనేసి నేను మిక్సీకి అనేది వేస్తున్నాను. అలానే వేయచ్చు, సో నేను మిక్సీకి అనేది వేస్తున్నానండి ఆనియన్ టమోటా.
ఇంక ఇవి మెత్తగా గ్రైండ్ అనేది పట్టేసాను. ఎప్పుడు నేను సపరేట్గా మసాలా అనేది నేను ఉడకబెట్టి అండ్ చికెన్లోకి యాడ్ చేస్తూ ఉండేదాన్ని కదా. సో ఈసారి అలా అయితే చేయలేదండి. ఇప్పుడు డైరెక్ట్గానే నేను చికెన్లోకి వేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంట్లో చూడండి సౌండ్ ఎలా వస్తుందో. మా కూతురు అరుస్తూ ఉందన్నమాట. సో వీడియోస్ చేయాలంటే నాకు కంటెంట్ లేదండి. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఉన్న వీడియోలు వంట వీడియోలే నా ఛానల్ వంటల ఛానలే కాబట్టి నేను చేసినప్పుడు ఒకటే నేను పెడుతున్నానండి. ఇంకా ఎప్పుడు చికెను మటన్ ఇవేనా అని అనుకోవద్దండి. సో ఇవి అయితే చూస్తారు కొద్దిగా అనేసి పెడుతూ ఉంటాను నా ఛానల్లో. ఇంకా డైలీ పప్పు రసం అవి చేస్తూ ఉంటాను. డైలీ బ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటానండి. సో ఇక్కడంతా మసాలా అంతా వేస్తున్నానండి ఆడిచ్చేసి. మొత్తం అంతా వేస్తున్నాను. చిల్లీ పౌడర్ తప్ప ఇంకా గ్రేవీ అంతా వేస్తున్నాను. చికెన్ 1/2 kg కాబట్టి కొద్దిగా మసాలా వేసి అండ్ చిక్కగా అయితే ఫ్రై అనేది చేస్తున్నాను. కొద్దిగా అన్నంలోకి కలుపుకొని తినే మాదిరిగా అయితే చేస్తున్నాను. సూప్ కాకుండా గ్రేవీ టైప్లో అనేది చేశానండి. ఇంకా ఒక పక్క చేత్తో కెమెరా ఫోన్ పట్టుకొని ఒక పక్క వంట చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. షేక్ ఇస్తూ ఉంది వీడియో, ఏమనుకోకండి. సో ఇంకా అందరూ ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఇంకా నేను ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో గరిటె తీసుకొని ఇంకా కలుపుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి అక్క అనేది వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇంకా అక్క వస్తేనే నేను వీడియోస్ తీస్తానండి. ఇంకెందుకంటే కెమెరా తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అందుకని అక్క వచ్చినప్పుడు ఒక 5-6 వీడియోలు అనేది తీసి పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు ఇంకా ఆ వీడియోలు అనేది నేను యూట్యూబ్లో అనేది సెండ్ చేస్తూ ఉంటానండి. సో అక్క ఉన్న కొద్ది రోజులు వీడియోలు అనేది నేను అన్నీ సేవ్ చేసుకొని అక్క ఇంకా ఉన్ననాళ్ళు వీడియోస్ తీసుకొని అక్క ఇంకా వెళ్ళిపోగానే ఒక్కొక్క వీడియో అనేది యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి. మా పిన్నినే నేర్పించింది ఇది ఇలా వేయడం. అందుకని ఇంక ఇది యాడ్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ గరం మసాలా చాలా ఫ్లేవర్ అనేది, చాలా స్మెల్ అనేది సూపర్ వస్తుంది. ఇది వేయడం వల్ల కర్రీ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుందండి. ఇంకా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఉడికిస్తానండి. కాస్త మసాలా అనేది ఇంకిపోవాలి. ఇక్కడైతే కబాబు అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. మా పిన్ని కూతురికి అనేది. అందుకని వీడియో తీయమన్నాను. మళ్ళీ తినడం చూపిస్తే తినలేరేమో అనేసి ఇంకా చూపించలేదు. ఇది ఒక్కటే యాడ్ చేశాను. నా ఫేస్ అలా పెట్టేసానని ఏమనుకోకండి. నేనేదో అక్కతో మాట్లాడుకుంటా అలా అంటే ముక్కులో నవ్వు పెడుతుంటే ఇట్లా అన్నాను అనమాట. ఓకేనా, అలా కాదు ఇలా తీయని ఇట్లా చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే కొద్దిగా వాటర్ వేసేసి మరి ఉడకబెడుతున్నాను. అంటే వాటర్ పోసేదైతే యాడ్ చేయలేదు, చూపించలేదు, స్కిప్ అయిపోయిందనమాట. ఇంకా ముక్క కూడా ఉడికిందా లేదా అని చూస్తూ ఉన్నాను. చూడండి, ముక్క చెదరకుండా బాగా ఉడకబెడుతూ ఉన్నాను. కాస్త కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఉడికిచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఇంకా ఉడికిందనేసి ఇప్పుడు నేను లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ అయితే చేస్తున్నానండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ నా వీడియోస్ని చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.